అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించిన మాదిరి ఇప్పుడు పశ్చిమలో సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. సుజనా చెప్పే మాటలను నమ్మే అంత అమాయకులు పశ్చిమ ప్రజలు కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా మరోసారి వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ 44వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుతో కలిసి ఆయన ప్రతి గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు. వైసీపీ హయాంలోనే కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అన్నారు. కొండ ప్రాంతంలో నివసించే చివరి కుటుంబం వరకు సంక్షేమ పథకాలు అందజేశామని అన్నారు. గతంలో అమరావతి పేరుతో చంద్రబాబు ఏ విధంగా గ్రాఫిక్స్ చూపించారో అదేవిధంగా పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కూడా పశ్చిమ ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి మాటలు నమ్మే అంత అమాయకులు కారని అన్నారు. మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. మేము ఆయన కాకపోతే ఇంకెవరికి ఇస్తాం? ఆయన రూపాయి తినున్నాం మేము. ఆయన మాకు అమ్మఒడి ఇచ్చారు, మా పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వానికి మేమందరం అండగా ఉంటామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉంటారు. ఎక్కడో స్థానికంగా ఉండే నాయకులను ఎత్తుకుంటారే కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఆ టయానికి ఏదో పగటి వేషాలు వేసేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు, మాయ హామీలు చెప్పేసి ఈ కొండ ప్రాంతానికి సింగపూర్ చేస్తానంటున్నాడు సుజనా చౌదరి గారు. ఈ కొండ ప్రాంతానికి సుజనా చౌదరి గారు చెప్పే మాటలు అవేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో సింగపూర్, జపాన్, మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు సుజనా చౌదరి గారు గ్రాఫిక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇక్కడ మాకు గ్రాఫిక్స్ అవసరం లేదు, సింగపూర్లో అవసరం లేదు. మేము కొండ ప్రాంతంలో జగనన్న ప్రభుత్వంలో చాలా ఆనందంగా బతుకుతున్నాం, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రాఫిక్స్ను నమ్మే స్థితిలో ఎవరు లేరు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము తోడుగా ఉంటాం, జగనన్నకే తోడుగా ఉంటాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్థానిక ప్రజలు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాను. ఆ యొక్క దేవుడి దయ, ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో నేను భారీ మెజార్టీతో గెలుస్తాను. గెలిచి జగనన్నకి ఈ యొక్క సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందరూ తెలియదు. నడవలేని స్థితిలో ఉన్నటువంటి కొన్ని దారులు ఉంటే ఆ అన్నింటికి మెట్లు వేయించడం కానీ, ఇవాళ ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర కూడా సీసీ రోడ్లు కానీ, మొవ్వలవారి వీధి, గంజాలమంద వీధి, భారత గ్యాస్ కంపెనీ రోడ్లో అనేకమైనటువంటి సీసీ రోడ్లు వేసుకొని ఇవాళ 44వ డివిజన్లో అత్యధికంగా అభివృద్ధి చేసుకుంటూ సరివేగంగా ముందుకు వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అభివృద్ధికే పట్టం కడతారు. రేపు రానున్న కాలంలో ఆసిఫ్ గారికి అలాగే కేసీఆర్ నాని గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తుంటే చాలా సంతోషకరంగా ఉంది.